ఇక మానేరును మింగేస్తున్న ఇసుక మాఫియా అంట. ఇసుక మాఫియా మొత్తంగా మానేరునే మింగేస్తుందంట. అధికారుల అండతోనే అక్రమ తవ్వకాల దందా, నది గర్భంలోనే జేసీబీలు, యథేచ్ఛగా లారీలో లోడింగ్. ఎన్టీజీ ఆదేశాలు, సుప్రీంకోర్టులో కేసులున్నా మారని పరిస్థితి. ఇక ప్రభుత్వ ఖజానాకు ఆదాయం, ప్రకృతికి మాత్రం శాశ్వత నష్టం జరుగుతూ ఉందంట. సో ఒకసారి చూద్దాం. ఇది మానేరు నదిని ఇసుక మాఫియా అక్షరాల మింగేస్తుందనే విమర్శలు తీవ్ర స్థాయిలో వినిపిస్తూ ఉన్నాయి. ఇక చట్టాలు, నిబంధనల, న్యాయస్థానాలు, ఆదేశాలు అన్ని కాగితాలకే పరిమితమన్న అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇక మాన్కొండూరు మండలం ఈ ఊటూరు ఇసుకలో దీని రీచ్లో జరుగుతున్న తవ్వకాలు తీరు చూస్తే అధికార యంత్రాంగం పూర్తిగా చేతులెత్తేసిందా, లేక అక్రమాలకు మౌన మద్దతు పలుకుతుందా అనేది కూడా, మౌన మద్దతు ఇస్తుందా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతూ ఉన్నాయి. ఎందుకంటే అధికారులు స్పందించకపోతే, అధికారులు మౌనం పాటిస్తే సో ఇట్లాంటి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు అంటారు. ఇక నిబంధనలకు తూట్లు, నది మధ్యలోనే దందా. ఇసుక తవ్వకాలు 2 మీటర్ల లోతు దాటకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ ఊటూరు రీచ్లో మాత్రం ఆ పరిమితులు పూర్తిగా బేఖతరైనట్లు ఆరోపణలు ఉన్నాయి. భారీ జేసీబీలు, ఇక ఎక్సైవేటర్లతో నది గర్భంలోనే లోతుగా తవ్వకాలు జరిపి అక్కడికక్కడే లారీలో ఇసుక నింపి తరలిస్తున్నారని స్థానికులు చెప్తున్నారు. నదిని కాపాడాల్సిన వ్యవస్థే నదిని దోచుకునే వారికి అనుకూలంగా మారిందనే విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయంట. అంటే ఈ నదిని కాపాడాల్సినటువంటి వ్యవస్థనే ఈ అక్రమార్కుల చేతిలో, నదిని దోచుకునే వాళ్ళ చేతులకి వీళ్ళంతా కూడా వెళ్ళిపోయి వాళ్లకు వత్తాసు పలుకుతున్నారని కూడా అర్థమైపోతుంది. ఇక స్టాక్ యార్డ్ల కేవలం పేరుకేనా? స్టాక్ యార్డ్లు అనేవి కేవలం పేరుకేనా? ప్రభుత్వ నిబంధనల ప్రకారం రీచ్ నుంచి ఇసుకను ముందుగా స్టాక్ యార్డ్కి తరలించి అక్కడి నుంచే విక్రయాలు జరగాలి. కానీ ఊటూరులో మాత్రం స్టాక్ యార్డ్ల వ్యవస్థను పూర్తిగా పక్కన పెట్టి నది గర్భంలోనే నేరుగా లారీలో లోడింగ్ జరుగుతుందని ఆరోపణలు ఉన్నాయి. ఇక ఇది నిబంధనల ఉల్లంఘన కాదా అని ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారంట. సో అట్లనే ఎన్టీజీ ఆదేశాలు బుట్టదాఖలు. మానేరు నదిలో అక్రమ ఇసుక తవ్వకాలపై గతంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటే ఎన్జీటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందంట. సో అంటే ఇంతకు ముందుకే ఇట్లాంటివి జరుగుతూనే సో నదిలో 2 మీటర్ల కంటే ఎక్కువ తవ్వద్దని చెప్పి ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని వీళ్ళు లెక్క చేసలేరని చెప్పి గతంలోనే వీళ్ళకు ఖచ్చితంగా కూడా మీరు ఈ రూల్స్ పాటించాలి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జీటీ ఇది వీళ్ళకు ఆగ్రహం వ్యక్తం చేసి నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఆదేశాలు కూడా జారీ చేసిందంట. సో అయినా కూడా ఎవరు పట్టించుకోకుండా పోయారు. ఇప్పటికీ వాటిని పట్టించుకోకుండా అదే కథ నడుస్తుంది అక్కడ. ఇక ప్రస్తుతం ఈ వ్యవహారం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం యథాతథ పరిస్థితులే కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. న్యాయస్థానాల ఆదేశాలకే విలువ లేకపోతే సాధారణ ప్రజలు ఎవరిని ఆశ్రయించాలని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారంట. అంటే న్యాయస్థానాలు అంటే కోర్టుల నుంచి వచ్చినటువంటి ఆదేశాలకే, కోర్టు నుంచి వచ్చినటువంటి ఆదేశాలని వీళ్ళు లెక్క చేయకపోతే సామాన్యుల పరిస్థితి ఏందనేది కూడా అడుగుతూ ఉన్నారు. ఇక పర్యావరణంపై తీవ్ర ప్రభావం. దీనివల్ల పర్యావరణంపై ఏ విధమైన ప్రభావం చూపుతుంది? అధిక లోతులో ఇసుక తవ్వకాల వల్ల నది సహజ ప్రవాహం దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు చెప్తా ఉన్నారు. భూగర్భ జలాలు తగ్గి నది ఒడ్లు కుంగిపోవడం, సమీప వ్యవసాయ భూములు దెబ్బతినడం, భవిష్యత్తులో వరదల ముప్పు పెరగడం వంటి తీవ్రమైన పరిణామాలు సంభవించే అవకాశం ఉందని చెప్తా ఉన్నారంట. ఇక కొద్దిమంది లాభాల కోసం ప్రకృతిని శాశ్వతంగా నాశనం చేస్తున్నారనే ఆందోళన వ్యక్తమవుతుంది. అంటే వాళ్ళ లాభాల కోసం ఇట్లాంటి పనులు చేస్తూ ఉన్నారు. ఇక జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందంట. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ప్రత్యేక బృందంతో ఊటూరు ఇసుక రీచ్లో తనిఖీలు నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. డ్రోన్ సర్వే, లోతు కొలతలు చేపట్టి అక్రమాలు జరిగినట్లయితే తేలితే సంబంధిత కాంట్రాక్టర్లు, బాధ్యులైన అధికారులు అక్రమాలకు సహకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. లేదంటే మానేరు నది పూర్తిగా ఇసుక మాఫియా చేతుల్లోకి వెళ్ళిపోతుందని ప్రజలు ఆందోళన చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఏదైతే ఆ మానేరులో ఉన్నటువంటి ఆ నదిలో ఒక 2 మీటర్లకు అంతలోపే అనుమతులున్నా కూడా దానికి మించి తవ్వకాలు చేస్తూ ఉన్నారు. మొత్తంగా నది మధ్యలోనే వీళ్ళు జేసీబీలు, బుల్డోజర్లు ఇవన్నీ తీసుకుపోయి ట్రిప్పులు వీళ్ళు ఇట్లా ఇసుక తరలిస్తూ ఉన్నారు. సో వీటిపైన ఖచ్చితంగా కూడా కలెక్టర్ జోక్యం చేసుకొని అసలు ఏం జరిగింది ఏందనేది విచారణ చేపట్టి, ఒకవేళ నిజంగా నిబంధనలు వీళ్ళు ఉల్లంఘించినట్టయితే, నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ ఇసుక మాఫియా నిజంగానే జరుగుతున్నట్టయితే, ఒకవేళ దీనికి సంబంధించినటువంటి అధికారులపైన దీని వెనకాల ఎవరెవరున్నారో, దీని వెనుక ఎవరి హస్తం ఉందో అనేది వీళ్ళందరిపైన కూడా కేసులు బనాయించాలని చెప్పి కూడా ఇక్కడ ప్రజలు అడుగుతూ ఉన్నారు.